హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 29-30 సెప్టెంబర్ 2023కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకేనా. ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్లో ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఎవరికైనా డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే, డైలీ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన యాప్లో కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. చాలా మంచి అవకాశము, ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది, ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు చైర్మన్గా ఇటీవల క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండి, ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శాంత్ కుమార్. వివరాలు చూద్దాం. భారతీయ జర్నలిజం రంగంలో ఒక ముఖ్యమైన అభివృద్ధిలో కేఎన్ అన్మవజ్ఞుడైన మీడియా నిపుణుడైన శాంత్ కుమార్ 1 సంవత్సర కాలానికి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు చైర్మన్గా ఎన్నికయ్యారు. మరి న్యూఢిల్లీలోని వార్తా సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన పీటీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వార్షిక సాధారణ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. నెక్స్ట్, కేంద్రం ప్రకటించిన రాష్ట్రం ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశము. ఆన్సర్ ఆప్షన్ డి అండి, లేపాక్షి. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి చారిత్రక ప్రదేశమైన లేపాక్షికి సిల్వర్ విభాగంలో రాష్ట్రంలో ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రం అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా జరిగిన పోటీలలో 35 గ్రామాలు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేయబడ్డాయి. ఈ అవార్డుల మూల్యాంకన ప్రమాణాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు అనుగుణంగా ఉన్నాయి మరియు అవార్డు పంపిణీ కార్యక్రమము సెప్టెంబర్ 27న జరిగింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ యొక్క పర్యాటకాలను నిర్వహించింది. ఇంపార్టెంట్. మరి సిల్వర్ కేటగిరీలో 35 కేంద్రాల్లో ఒకటిగా లేపాక్షి ఎంపికైంది. నగరంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక హాజరు కావాలని రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో పాటు లేపాక్షి సర్పంచ్లను కూడా ఆహ్వానించడం అయితే జరిగింది ఈ కార్యక్రమానికి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ కాంటార్ బ్రాండ్ జెట్ టాప్ 75 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్ల నివేదిక 2023 ప్రకారం టాప్లో ఉన్న కంపెనీ. ఆప్షన్ ఏ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. కాంటార్ బ్రాండ్ జెట్ టాప్ 75 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్ల నివేదిక 2023 యొక్క తాజా ఎడిషన్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 43 బిలియన్ల ఆకట్టుకునే బ్రాండ్ విలువతో మరి జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ప్రతిష్టాత్మక స్థానాన్ని నిలుపుకుంది. మరి ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న భారతీయ బ్రాండ్లపై వెలుగునిస్తూ నివేదికలో కీలక ఫలితాలు మరియు ర్యాంకింగ్లను ఈ కథనము వివరిస్తుంది. మరి ఇండియాలోని టాప్ 10 మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ చూసినట్లయితే ముందుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, 2 హెచ్డిఎఫ్సి బ్యాంక్, 3 ఇన్ఫోసిస్, 4 ఎయిర్టెల్, 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6 ఐసిఐసిఐ బ్యాంక్, 7 ఏషియన్ పెయింట్స్, 8 రిలయన్స్ జియో, 9 కోటక్ మహీంద్రా బ్యాంక్, 10 హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఓకే, ఇవన్నీ కూడా టాప్ 10 బ్రాండ్స్. నెక్స్ట్ వన్.
స్కోచ్ ఫౌండేషన్ సెప్టెంబర్ 27న నిర్వహించిన ఆన్లైన్ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇన్వెస్టిగేషన్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకి స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏ మరియు సి సరైనవి. అంటే బాపట్ల మరియు ప్రకాశం జిల్లాలకు ఈ అవార్డు అయితే లభించిందండి. వివరాలు చూద్దాం. ప్రకాశం ఎస్పీ మాలిక్ గర్గ్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఇద్దరు 2023 సంవత్సరానికి గాను స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. స్కోచ్ ఫౌండేషన్ సెప్టెంబర్ 27న నిర్వహించిన ఆన్లైన్ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇన్వెస్టిగేషన్లో ఈ గుర్తింపులను ప్రకటించింది. ప్రకాశం పి మాలిక్ గర్గ్ చొరవ, మహిళా పోలీస్ వర్క్ మానిటరింగ్, ప్రియారిటీ ట్రయల్ మానిటరింగ్, అలాగే బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ చొరవ సంకల్పం, మాదక ద్రవ్యాల పోరాటం, ఆపరేషన్ పరివర్తన, ఆల్టర్నేటివ్ లైవ్ వంటి ఆర్డర్ ఆఫ్ స్కోచ్ మెరిట్ అవార్డ్ 20 అందుకున్నట్లుగా మనకైతే తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ కాఫీ సదస్సు 2023 ఇటీవల ఏ భారతీయ నగరంలో నిర్వహించారు? ఆప్షన్స్ అండి, బెంగళూరు. భారతదేశంలో కాఫీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్ర జాబితాలో మరి కర్ణాటక టాప్లో ఉంటుందండి, అందుకే అక్కడ నిర్వహించారు. వివరాలు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గర్వించదగిన ఆదివాసీ మహిళ రైతు కిల్లో అశ్విని ఇటీవల బెంగళూరులో జరిగిన 3 రోజుల ప్రపంచ కాఫీ సదస్సు 2023లో గుర్తింపు మరియు ప్రశంసలు పొందారు. ఇంపార్టెంట్. మరి ప్యానెల్లో విశిష్ట న్యాయమూర్తులు అశ్విని పండించిన కాఫీ గింజలపై ప్రశంసలు అందజేశారు. అరబిక్ పార్చ్మెంట్ కాఫీ గింజల కేటగిరీలోని అన్ని వైవిధ్యాలలో అసాధారణమైన నాణ్యతను కలిగి ఉన్నాయని భావించారు. ఈ సమావేశంలో దేశంలోని 10 రాష్ట్రాల్లో ఉత్పత్తి చేయబడిన కాఫీ గింజలు ప్రదర్శించారు. మన దేశంలో 124 మంది గిరిజన రైతులు తమ పార్చ్మెంట్ కాఫీ గింజల నమూనాలను సగర్వంగా ప్రదర్శించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ అధికారి ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, డాక్టర్ దినేష్ దాసా గారు. వివరాలు చూద్దాం. ఫారెస్ట్ మరియు పబ్లిక్ సర్వీస్లో గొప్ప నైపుణ్యము లేదా నేపథ్యం ఉన్న ప్రముఖ పండితుడు డాక్టర్ దినేష్ దాసా ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పదవి యొక్క ప్రమాణ స్వీకారం మరియు గోప్యతా ప్రమాణం చేశారు. యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని నిర్వహించే ఈ వేడుక డాక్టర్ దాసు యొక్క విశిష్ట కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కథనం డాక్టర్ దాసా యొక్క అద్భుతమైన అర్హతలు, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా అతని ప్రభావవంతమైన పదవీకాలం మరియు పబ్లిక్ సర్వీస్ పరీక్షల రంగానికి ఆయన చేసిన కృషిని పరిశీలిస్తుంది. నెక్స్ట్ వన్, చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన రోహన్ బోపన్న, రుతుజా బసాలే ఏ క్రీడలో ప్రసిద్ధి? స్వర్ణ పథకం అయితే సాధించారండి మరి చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో. మరి వీరు ఏ క్రీడా అంశంలో ఈ పథకం సాధించారండి స్వర్ణం అంటే? ఆప్షన్ బి, టెన్నిస్ విభాగంలో. వివరాలు చూద్దాం. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్న మరియు రుతుజా బోసాలే 2-6, 6-3, 14తో చైనీస్ తైపీకి చెందిన యు హిచియు హు హావో చింగ్ చాన్లపై గెలిచి స్వర్ణం సాధించారు. పురుషుల డబుల్స్లో రామ్ కుమార్ రామనాథన్, సాకేత్ మాయినేని రజతం సాధించిన తర్వాత కాంటినెంటల్ ఈవెంట్లో టెన్నిస్లో భారత్కి ఇది 2వ పథకము. బోపన్న తన భారీ సర్వీసులతో పటిష్టంగా నిలదొక్కుకోగా బోసాలే తన ఆట తీరును నిరుత్సాహపరిచారు. మరి టైటిల్ క్లాష్ టెన్నిస్లో భారతదేశం యొక్క 2 పథక ప్రదర్శన ఈ శతాబ్దం ప్రారంభం నుండి ఆసియా క్రీడలలో దేశం యొక్క చెత్తగా అయితే ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా, ప్రదర్శన అయితే బాగాలేదన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు ప్రారంభం నుంచి. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక 2023 శాస్త్ర రామానుజన్ బహుమతి పొందిన యుఎస్ఏలోని బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన గణిత శాస్త్రవేత్త పేరేంటి? 2023 శాస్త్ర రామానుజన్ బహుమతి అండి. గణిత శాస్త్ర అధ్యాపకులకైతే ఇది అందజేస్తారు, నిష్ణాతులకు, గణిత శాస్త్రంలో నిష్ణాతులకు. ఆప్షన్ ఏ అండి, రూయిక్సియాంగ్ జాంగ్ అనేటువంటి వారికి. వివరాలు చూద్దాం. యుఎస్ఏలోని బార్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన గణిత శాస్త్రవేత్త రూయిక్సి యాంగ్ జాంగ్ ప్రతిష్టాత్మక 2023 శాస్త్ర రామానుజన్ బహుమతి గ్రహీతగా ఎంపికయ్యారు. గణిత శాస్త్రంలో ఆయన చేసిన
విశేష కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేస్తున్నారు. మరి $10,000 నగదు పురస్కారంతో కూడిన ఈ బహుమతిని డిసెంబర్ 3వ వారంలో కుంభకోణంలోని విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ స్వస్థలంలో నిర్వహించే నంబర్ థియరీలో అంతర్జాతీయ సదస్సులో ప్రదానం చేస్తారు. నెక్స్ట్ వన్, ప్రముఖ స్వదేశీ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్లో క్రింది వారిలో ఎవరు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బన్మాలి అగర్వాల్. వివరాలు చూద్దాం. టాటా సన్స్ ప్రతిష్టాత్మక సమ్మేళనం దాని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సొల్యూషన్స్ యూనిట్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్లో నాయకత్వంలో గణనీయమైన మార్పును ప్రకటించింది. నెక్స్ట్ బన్మాలి అగర్వాల్ టీఏఎస్ఎల్లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అతను పదవి విరమణ చేసిన విజయ్ సింగ్ తర్వాత ఈ యొక్క బాధ్యతలు స్వీకరించారు. ఏరోస్పేస్ మరియు రక్షణ రంగంలో తన ఉనికిని రూపొందించుకోవడానికి టాటా గ్రూప్ యొక్క నిరంతర నిబద్ధతలో భాగంగా ఈ చర్య తీసుకొనబడింది. ఈ కథనంలో మేము ఈ పరివర్తన మరియు టీఏఎస్ఎల్ యొక్క వ్యూహాత్మక కార్యక్రమాలకు సంబంధించిన కీలక వివరాలు పరిశీలిస్తామంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అండి, బీహార్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది మరి చూద్దాం. బీహార్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒక ముఖ్యమైన అభివృద్ధిలో రాష్ట్రం తన 2వ టైగర్ రిజర్వ్ను కైమూర్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. మరి పెరుగుతున్న పులుల జనాభా మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క సమిష్టి ప్రయత్నాలతో ఈ కొత్త రిజర్వ్ పులుల సంరక్షణ ప్రయత్నాలను పెంచుతుందని మరియు రాష్ట్ర జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ ఆర్టికల్లో ఈ ఉత్తేజకరమైన పరిణామానికి సంబంధించి కీలక వివరాలు మేము విశ్లేషిస్తామన్నట్లు తెలియజేశారు. మరి కైమూర్ జిల్లాలో రానున్న టైగర్ రిజర్వ్ బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న ప్రస్తుత వాల్మీకి టైగర్ రిజర్వ్ని పూర్తి చేస్తున్న, అంటే దానికి అనుసంధానించబడి దీన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్, నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్ గుర్తింపు ఏ రాష్ట్రంలో ఉన్న గొర్రె జాతులకు ఇటీవల లభించింది? ఆప్షన్ బి అండి, ఆంధ్రప్రదేశ్. శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్ గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 200కు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. మరి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యము ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 8,000 మీటర్లకు పైబడిన ఎత్తైన పర్వత శిఖరాలను 42 సార్లు అధిరోహించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన కమీటా షేర్పా 53 సంవత్సరాలు. మరి ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ సి అండి, నేపాల్. వివరాలు చూద్దాం. నేపాలీ పర్వతారోహకుడు కమీటా షేర్పా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. మరి 8,000 మీటర్లు పైబడి ఎత్తైన పర్వత శిఖరాలను 42 సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8,000 మీటర్ల కంటే మించి ఎత్తైన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించి మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నెమ్స్ పూర్ణ పేరిట ఉన్న రికార్డును తాజాగా కమీరిటా బద్దలు కొట్టడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆసియా క్రీడల్లో కాంస్య పథకాన్ని దక్కించుకున్న జోస్వా చిన్నప్పు, కన్వీ బన్నా, అనాహత్ సింగ్, దీపికా పల్లికలతో కూడిన భారత మహిళా జట్టు ఏ విభాగంలో ఈ ఘనత సాధించారు? ఏంటండి? స్క్వాష్ అండి. ఇంపార్టెంట్. స్క్వాష్ విభాగంలో ఆసియా క్రీడల స్క్వాష్ క్రీడాంశంలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. జోష్వా చిన్నపు, కన్వీ బన్నా, అనాహత్ సింగ్, దీపికా పల్లికర్లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1-2తో డిపెండింగ్ ఛాంపియన్ హాంకాంగ్ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పథకాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్లో కన్వీ కన్నా 6-11, 7-11, 3-11తో చాన్ సీన్ యుక్ చేతిలో ఓడిపోగా, రెండో మ్యాచ్లో జోస్నా చిన్నప్పు 7-11, 11-7, 9-11, 11-6, 11-8తో హో లోకాయిపై గెలిచి స్కోర్ను 1-1తో సమం చేసింది. నిర్ణాయక మూడో మ్యాచ్లో అనాహత్ సింగ్ 8-11, 7-11, 10-12తో లీ కాయి చేతిలో ఓడిపోయింది. నెక్స్ట్ వన్,
ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేని రామనాథన్ జంట భారత్కు ఏ క్రీడా అంశంలో రజత పథకం సాధించి పెట్టారు? ఏ క్రీడాంశంలో అండి? టెన్నిస్. వివరాలు చూద్దాం. టెన్నిస్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని రామనాథన్ జంట భారత్కు రజత పథకం అందించి పెట్టారు. మరి ఫైనల్లో సాకేత్ రామ్కుమార్ ద్వయం 4-6, 4-6తో జేసన్ జంగ్ సు చైనీస్ తైపీ జంట చేతిలో ఓటమి చవిచూసింది. మరి ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్కి ఆసియా క్రీడల్లో 3వ పథకము. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్లో సనమ్ సింగ్తో కలిసి రజతం, మిక్స్డ్ డబుల్స్ సానియా మిర్జాతో కలిసి స్వర్ణ పథకం అయితే సాధించడమో చూడవచ్చు 2014లో ఇది. నెక్స్ట్ వన్, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇటీవల మొత్తం 2 మిలియన్ చదరపు మైళ్ళ భూమి యొక్క 8వ ఖండం గుర్తించారండి. అయితే దాని పేరేంటి? ఇప్పటివరకు మనకి 7 ఖండాలే తెలుసు కదండి. శాస్త్రవేత్తలు 8వ ఖండాన్ని కూడా కనుగొన్నారు. దాని పేరేంటి అంటే జిలాండియా అని పేరు పెట్టారు. దానికి వివరాలు చూద్దాం. జిలాండియా భూమి యొక్క 8వ ఖండము, ఎక్కువగా సముద్రం క్రింద మునిగిపోయింది. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇప్పుడు సముద్రపు అడుగు భాగంలోని రాతి నమూనాల డేటాను ఉపయోగించి దాని మొత్తం 2 మిలియన్ చదరపు మైళ్ళను సూక్ష్మంగా మ్యాప్ చేశారు. ఈ శుద్ధి చేసిన మ్యాప్ జిలాండియా యొక్క ప్రత్యేక భౌగోళిక చరిత్రపై వెలుగునిస్తుంది. సుమారు 83 మిలియన్ సంవత్సరాల క్రితం సూపర్ ఖండం గోండ్వానా భౌగోళిక శక్తుల కారణంగా విడిపోయి నేటి ఖండాలకు దారితీసింది. ఈ ప్రక్రియ జిలాండియాకు కూడా జన్మనిచ్చింది. ఇది ఇప్పుడు 94% మునిగిపోయింది. కేవలం 6% మాత్రమే న్యూజిలాండ్ మరియు దాని పొరుగు ద్వీపాలను ఏర్పరుస్తుంది అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల 3వ సైనిక ఉపగ్రహం నూర్ 3ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన దేశం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ ఇరాన్. ఇరాన్ తన 3వ సైనిక ఉపగ్రహం నూర్ 3ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 27, 2023న ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్స్ 3 దశల కాసిం రాకెట్ను ఉపయోగించి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఉపగ్రహం యొక్క మిషన్ ఇరాన్ అంతరిక్ష ప్రయత్నాలలో మరో ముఖ్యమైన దశను సూచిస్తుంది. యుఎస్ స్పేస్ ఫోర్స్ ద్వారా ఉపగ్రహం జాబితా చేయబడింది. యుఎస్ స్పేస్ ఫోర్స్ 2 వస్తువులను జాబితా చేయడం ద్వారా కక్షలో ఉపగ్రహ ఉనికిని స్వతంత్రంగా నిర్ధారించింది. అవి ఉపగ్రహము మరియు రాకెట్ యొక్క పై దశ. ఈ వస్తువులు భూమి యొక్క ఉపరితలం నుండి సుమారు 280 మైళ్ళ ఎత్తులో ఉన్నట్లుగా తెలియజేశారు. అడిషనల్ క్వశ్చన్స్. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2023కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? చైనా. నెక్స్ట్, ఏ సంస్థ స్కార్చింగ్ డివైడ్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది? ఆరోగ్యం మరియు ఆదాయంలో లింగ అసమానతలను విపరీతమైన వేడి ఎలా ప్రేరేపిస్తుంది అని. ఆన్సర్ ఆప్షన్ డి, మరి ఆర్స్ట్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్. నెక్స్ట్ వన్, లేబర్ బీమా పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించాలని యోచిస్తుంది? తెలంగాణ. కొత్త రాజ్యాంగం కోసము ఇటీవల ఏ దేశం రెఫరెండం నిర్వహించింది? అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఆప్షన్ బి అండి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కంపెనీ లా కమిటీని ప్రారంభించింది? ఆప్షన్ ఏ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వార్తల్లో కనిపించిన ఐల్ ఆఫ్ రమ్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ అండి స్కాట్లాండ్. జాతీయ మాత్ వీక్ను ఏ నెలలో పాటిస్తారు? ఆప్షన్ బి జూలై. ఇటీవల హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2019 మరియు 2021 మధ్య అత్యధిక సంఖ్యలో బాలికలు తప్పిపోయిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి అండి మధ్యప్రదేశ్. యాన్యుటీల వ్యాపారం కోసం మధ్యవర్తులను నిరోధించిన సంస్థ ఏది? ఆప్షన్ సి PFRDA. ఎలక్ట్రానిక్ విభాగాల తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఫాక్స్కాన్ అనుబంధ సంస్థ 1600 కోట్ల ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ సి తమిళనాడు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిని జతపరచండి. CPCA సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, CIGB సెంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, CISC కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, CATD క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. మరి సరైనవి ఏంటండి ఇందులో? ఆప్షన్ బి అండి. ఒక్కొక్కటి ఇచ్చారు ఇక్కడ. CPC అంటే ఏంటి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండి. నెక్స్ట్ రెండవది CAGB అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మూడవది
సిఐఏ అంటే ఏంటి అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆప్షన్ 4 సిఏటి అంటే క్యాట్, సెంట్రల్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో యూటీఐకి విస్తరణ రూపంను ఏదో గుర్తించండి. ఆప్షన్ సి అండి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. క్రింద ఇవ్వబడిన వానిలో సరికానిది ఏదో గుర్తించండి. ఆప్షన్స్ అండి రెండు కూడా సరికావు. సెబీ అనగా స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సెబీ అనగా స్పెషల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా. సో మరి సరైనది ఏంటి అంటే సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సెబీ అనగా స్టాక్ కాదు, స్పెషల్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యంను గుర్తించండి. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో రెండు కూడా సరైనవే. క్రింద ఇవ్వబడిన వానిలో బీపీఓని విస్తరణ రూపం ఏదో గుర్తించండి. అబ్రివేషన్ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ అండ్ డిటిహెచ్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఆన్ హోమ్ అంటారండి, కానీ అదొక్కటే తప్పు, డైరెక్ట్ టు హోమ్. ఓకేనా, మరి ఏఎల్హెచ్ అంటే అడ్వాన్స్డ్ లైట్ వెహికల్స్, ఎన్జేసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్, ఎన్ఎల్ఎం అంటే నేషనల్ లిటరసీ మిషన్. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో ఘార్కి విస్తరణ రూపం ఏదో గుర్తించండి. GAAR. ఆప్షన్ బి అండి జనరల్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో ఐబీపీఎస్కి విస్తరణ రూపం ఏదో గుర్తించండి. ఆప్షన్ సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో సరికాని వాక్యము ఏది? ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే. ఎల్సిడి అనగా లిక్విడ్ కంట్రోల్డ్ డిస్ప్లే అనేది తప్పు. ఓకేనా, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు అది. ఓకే, ఎల్సిడి రెండవది కరెక్ట్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో ఐసిడిఎస్కి విస్తరణ రూపం ఏదో గుర్తించండి. ఐసిడిఎస్ ఆప్షన్ బి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటారండి. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. 30 యూజీసీఏ, ఎస్డిఆర్, పిఎస్యు, హెచ్డిఐ. ఆప్షన్ ఏ 1 by 1 చూద్దాం. మొదటిది యూజీసీ అంటే ఏంటి? యూనియన్ గ్రాంట్స్ కమిషన్. ఎస్డిఆర్ అంటే ఏంటి? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. పిఎస్యు అంటే ఏంటి? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. హెచ్డిఐ అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.